సార్ చెప్పేది వీళ్ళు చేతులు వీళ్ళు కాళ్ళు కనపడవా? మీ వికలాంగులని కనిపించదా? వికలాంగులని కనిపించదా సార్? ఏ డాక్టర్ సార్ మాకు ఇచ్చేది? వికలాంగు ఈ అబ్బాయిని చూడండి, మాకు నర్సింగ్ రాదు, ఏమి రాదు. ఈ అబ్బాయిని చూసి ఎవరు సార్ పింఛన్ నీకున్నట్లుండేది? వికలాంగులు కాదని ఏ డాక్టర్ సార్ మాకు చెప్పేది? కళ్ళు కనిపించే సార్ చూసినప్పుడు అన్నా మీ వికలాంగా కాదని. 200 పింఛన్ నుంచి 3 ఏళ్ళలో చిన్నపిల్లలు అప్పుడే మాకు వికలాంగత్వం వచ్చింది. ఎవరు సార్ మేము వికలాంగులు కాదనేది? ఇప్పుడు ఈ పిల్లల భవిష్యత్తు మా భవిష్యత్తు ఎవరు సార్? మేము ఎవరి మీద ఆధారపడాలి సార్? ఇప్పుడు వికలాంగులంతా పింఛన్ వస్తుందని మేము దాని మీద ఆధారపడినాము. ఇప్పుడు లేదని చెప్తే మేము ఎవరి దగ్గర పోలేదు సార్. మేము రాష్ట్ర ప్రభుత్వం వీటిలో వెలుగులు పెట్టి అర్హత ఉండే వాళ్ళకి పింఛన్లు ఇవ్వాలి, కానీ తొలగించడం లేదు సార్. ఇది మాకు ఈ అబ్బాయిని చూడండి సార్, కాళ్ళు చేతులు ఇవ్వాలా? ఏం పని చేసుకోగలమా మేమేమన్నా? తండ్రి తల్లిదండ్రులు పింఛన్ మీద బతుకుతున్నాము. మేము ఎట్లా సార్ బతకాల్సినది? ఇప్పుడు ఆ పింఛన్ తీసేసినారు, మాకు కాళ్ళు లేవని చెప్పినారు. అయితే ఉద్యోగాలు ఇస్తారా మాకు ఏమన్నా? మేము ఏమన్నా ఉద్యోగాలు ఒక సీట్లో కూర్చొని పని చేస్తామా? అట్లనే ఇవ్వమండి సార్, ఒక జీతం ఇవ్వండి మాకు. పింఛన్లు తీసేసి ఈ రకంగా ఈ విధంగా చేస్తే మేము ఎవరిని అడగాల? ఎవరిని అడగాలి సార్? మీకు దయచేసి విలేకరులకి అందరికీ దయచేసి అడుగుతున్నాం సార్, మా పింఛన్లు మాకు వచ్చేటట్లు చేయండి సార్. వెలికేసులు పెట్టినారు, ఇట్లా చూస్తేనే వికలాంగులని తెలుస్తుంది కదా సార్. వీళ్ళు వికలాంగులు కదండి, ఏ డాక్టర్ సార్ మాకు ఇచ్చేది ఇట్లా?